రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్ అనేది ఇదొక కాగితం మాత్రమే కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఎన్నో కుటుంబాల జీవితం, వాళ్ళ తరాల వాళ్ళ పూర్వీకుల కష్టము ఉంది. దీంట్లో ఏంటంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య వెనకాల రావడానికి కారణం ఎవరంటే ఇక్కడ హైదరాబాద్ అనేది 2000 సంవత్సరం కంటే ముందు ఇది అంతా కూడా గ్రామ పంచాయతీలో ఉండేయండి. అప్పటి నుంచి ఇక్కడ అవుట్స్కట్లో మేము అడవిల మధ్యలో గుడిసెలు వేసుకొని రిక్షాలు దొక్కుకుంటా జీవనం కొనసాగించినాము. కానీ ఏనాడు కూడా మేము ఒక ప్రత్యేక గుర్తింపు అడగలేదు, ఒక ప్రత్యేక చట్టం అడగలేదు. అలాగే మేము ఇంకా ఎలా కూడా మాకు సదుపాయాలు అడగలేదు. ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉన్నాము. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మా పొట్ట కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి సమాధానం మేము ఎవరు అడుగుతామంటే కమిషనర్ గారి పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఈ సమస్య ఇక్కడ లేదు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వారిని కలిస్తే మీకు సమస్య అనేది పరిష్కారం అవుతూ ఉంటున్నారు. సార్, మేము ఈ భారతదేశంలో మాకు కల్పించినటువంటి చట్టం ఉంది సార్, ఒక లేబర్ పాలసీ ఉంది మాకు. ఇలా హైదరాబాద్ అనేది చాలా పెద్ద నగరంగా విస్తరించింది. గతంలో జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇలా 3 మున్సిపాలిటీలుగా ఏర్పడడానికి కారణం ఏంటి సార్ అంటే జనాభా పెరిగింది. ఇలా ఇండిపెండెంట్ హౌస్ నుంచి 5 ఫ్లోర్లు కూడా అపార్ట్మెంట్ వెలిసిన తర్వాత చెత్త బండి వస్తే అలా లిఫ్ట్లో కూడా బండ్లు వెళ్ళొద్దంటే కూడా 5 ఫ్లోర్లు ఎక్కి దిగి ఈరోజు మేము చెత్త తీసినారు సార్ వీళ్ళంతా. దాని తర్వాత ఇవాళ 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు వెలిసినాయి. ఈ 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్లలో కూడా మమ్మల్ని వెళ్ళొద్దంటే వీళ్ళందరికీ బ్రతుకుతారు ఎవరు చూపిస్తారు? ఇవాళ మీరు 40 ఫ్లోర్లు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఇలా మంచిది సార్. దేశం అనేది అభివృద్ధి జరగాలి, అలా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి జరిగితే మా రాష్ట్రం కాబట్టి మేము సంతోషిస్తాము. ఇప్పుడు రామ్కి అనే సంస్థ అప్పచెప్పేదానికి మా పొట్ట కొట్టేదానికి అసలు ఏం సంబంధం ఉంది సార్? మళ్ళీ మేము ఇన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడితే ఒక రామ్కి సంస్థ అభివృద్ధి చెందితే సరిపోతుందా? మీకు ఇంతమంది పేద ప్రజల కోసం మీకు వినిపిస్తలేదా అని అడుగుతున్నా నేను. దయచేసి మేమేనాడైనా వానకాలం నాడు వానలు కూడా పడితే కూడా తుఫాన్ లాంటివి వస్తే కూడా మేనాడు ఇళ్ళలో కూర్చోలేదు సార్. మేము వర్షంలో తడిచినా జలుబులు వచ్చినా ప్రత్యేక ట్రీట్మెంట్లు అడగలేదు, లేకపోతే మాకు ఇన్సూరెన్స్లు అడగలేదు, లేదా మాకు లగ్జరీ బండ్లు ఇవ్వని అడగలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా 60 తీసుకున్నాం, 30 తీసుకున్నాము. వాళ్ళు కాలనీలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక మెంటాలిటీ ఉన్నా కూడా మేము వాళ్ళని సర్దుకుంటూ పోయి మేము పని చేసాం తప్పించి కూడా ఎవరిని కూడా మేము వ్యతిరేకించి కానీ వీళ్ళు మాట్లాడిన దాఖలు కూడా ఎక్కడ లేవు సార్. ఇది మాకు ఎప్పుడైనా ప్రత్యేక హాలిడే మనం అడగట్లేదు. మేము ఇప్పుడు కూడా ఆదివారం నాడు కూడా మేము పిల్లల్ని వదిలేసి మేము పనులకు పోయినాం సార్. 365 రోజులు పని చేస్తూ ఉన్నాం మేము. డంపింగ్ యార్డ్లో కూడా మాకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏనాడు కూడా మేము అధికారులకు వెళ్ళి చెప్పలేదు, ఎందుకంటే సహించుకున్నాం, మోడ్చుకున్నాం. ఎందుకంటే మా పొట్ట తిప్పలు అలాంటిది కాబట్టి బాధలు పడ్డాం. కానీ ఏనాడు కూడా ఎవరిని విమర్శించలేదు. చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి కూడా మమ్మల్ని 100 మందికి మేము సమాధానం చెప్పాం తప్పించి మా గోడులు కూడా ఏనాడు కూడా ఎవరు వినలేదు. కానీ ఈనాడు ఈరోజు ఏం జరిగిందంటే మల్టీప్లెక్స్ లాంటి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసింది మీరు, అనుమతులు ఇచ్చింది మీరు. జనాభా పెరిగింది దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ అంత జనాభాకు కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అదే జనాభాకు మాలాంటి కార్మికులు 1000 నుంచి 1,00,000 మందికి వచ్చారు. ఈరోజు ఆధారంగా వేసుకున్న కుటుంబాలు అలా రోడ్డు మీద పడుతూ ఉన్నవి. ఈరోజు సార్ మాకు ప్రత్యేక కేటగిరీలు అడగట్లేదు, మాకు కావాల్సింది హక్కులు కాదు, మేము చేసే పనిని మాత్రం దోచుకోకని అడుగుతూ ఉన్నాము. దయచేసి ఒకటే అడుగుతూ ఉన్నానండి, ప్రతి ఏరియాలో ఇది ఒక చెత్త కార్మికుడి సమస్య కాదు. ఇది మన ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా అది చెత్త తీస్తే మనం ఉండగలుగుతున్నాం. ఇవాళ అలాంటి కార్మిక సమస్య వచ్చినప్పుడు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ప్రజల సహకారం వాళ్ళకు ఉండాలి. మనం వాళ్ళ పక్షాన పోరాడి మరి వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున కార్పొరేట్ సంస్థలు అంటే మన మీద భారం పడుతుంది ప్రజల మీద. కాబట్టి దయచేసి మన మధ్యలో చిన్నప్పటి నుంచి మన మధ్యలో పెరిగిన వీళ్ళని మనమే ఆదుకోవాలి, మనమే చేయూతనివ్వాలి, మనమే భరోసా ఇచ్చి వీళ్ళని ముందుకు సాగే విధంగా వీళ్ళకి మనము
అండగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను అందరికండి.